డివేడ్ కాకుండా మన నిజాలు మాట్లాడు. కాదండి, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఐఏఎస్ ఐపీఎస్ తిట్టారా? ఏమన్నా కొట్టారా? మీరు దారుణంగా మాట్లాడతారా? ఒప్పుకుందాం, రాజకీయ నాయకులు ప్రభావితం చేస్తున్నారు. వెంకటరెడ్డి గారు, దుర్గాప్రసాద్ గారు, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం టైం అవుతుంది సార్. మాట్లాడండి. కొన్ని కక్షపూరితంగా కావాలని పెడుతున్నారు, దీంట్లో వాళ్ళు బలవుతున్నారు అనేది నేను క్లియర్ గా చెప్పాను. ఫోన్లు ట్యాపింగ్ చేశాడు. ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ వైపు మళ్ళీ ఇచ్చిన దాంట్లో ఏబి వెంకటేశ్వరరావు ఉన్నాడు. సో ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేసి ఏదైతే ఎమ్మెల్యేలందరినీ 23 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళటానికి ఏబి వెంకటేశ్వరరావు మధ్యలో మీడియేటర్ గా పనిచేశాడు. సో ఆ ఎలిగేషన్స్ మీద అతని మీద కేసు నమోదైంది. సార్ ఒక్క నిమిషం, టైం అవుతుంది, మనకు అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది, మిగతా కూడా అవకాశం ఇవ్వాలి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. రాయపాటి అరుణ గారు, అయ్యప్ప గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. రాయపాటి అరుణ గారు, ఏంటిది కక్షపూరితంగా కేసులు పెట్టారు? కేవలం పిఎస్ఆర్ ఆంజనేయులు అనేటటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం వెనక చంద్రబాబు నాయుడు మీద ఆయన కేసు పెట్టాడు, ఆయన అరెస్ట్ చేశాడు అనేటువంటి కక్షతోనే పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి ఒక గొప్ప మంచి ఐపీఎస్ ఆఫీసర్ని అరెస్ట్ చేశారు, దీని వెనక కక్ష ఉంది అనేది వెంకటరెడ్డి గారి స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ గారికి మీ ఆన్సర్ ఏంటి సార్? ప్రధానంగా తీసుకున్నటువంటి అంశం సామాజికంగా ఉన్న కోణంలో మాట్లాడాల్సి వచ్చినప్పుడు 100% తప్పును తప్పుగా, ఒప్పును ఒప్పుగా మాట్లాడగలిగితేనే ఆ విషయం మీద గొంతెత్తాలి. లేదంటే దీంట్లో కూడా స్వార్థం ఎత్తుక్కోవాలి అంటే ఇట్లాంటి అంశాల మీద మనం మాట్లాడకపోవడం బెటర్ అనేది నా ఉద్దేశం. గత 20 ఏళ్లుగా వ్యవస్థ నాశనం అయిపోయింది అని క్లియర్ గా చెప్తూ ఉంటే, 20 ఏళ్లుగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పార్టీ అధికారాన్ని అనుభవించిన ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క పార్టీ ఈ వ్యవస్థ నాశనం అవడానికి తలా ఒక చెయ్యి వేసింది, ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కానీ వాళ్ళు వచ్చి పర్టికులర్ గా పలానా పిఎస్ఆర్ ఆంజనేయులు, పలానా శ్రీలక్ష్మి ఈ విషయాల గురించి మాట్లాడుతుంటే నిజంగానే నాకు నవ్వొచ్చే విషయం ఏంటంటే సార్, పిఎస్ఆర్ ఆంజనేయులు నిజంగానే ఆయన మీద తప్పుడు కేసు పెడితే, తప్పుడు కేసుని అలాంటి ఆధారాలు లేకుండా, అతని ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేకుండా ఒప్పుకోగలిగేటువంటి మీలాంటి నాలాంటి అమాయకుడు సార్ పిఎస్ఆర్ ఆంజనేయులు. ఒక ఐపీఎస్ ఆఫీసరు తన మీద తప్పుడు కేసు బనాయిస్తే దాని నుంచి ఎలా బయటపడాలో తెలియనటువంటి అంత దారుణమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ వ్యవస్థ ఉందా? ఐపీఎస్ వ్యవస్థ చదువుకున్నటువంటి చదువు, మర్యాద, గౌరవాలు, హక్కులు ఆ పార్టీయా? అలాగే గతంలో జరిగినటువంటి ప్రతి కాంప్రమైజ్ అయ్యారు నాయకత్వానికి అన్నది క్లియర్. పార్టీ ఎవరైనా అవనివ్వండి, నాయకుడు ఎవరైనా అవనివ్వండి, అధికారులు నాయకుల యొక్క ప్రలోభాలకు ఒత్తిళ్లకు గురవుతున్నారు. జాబ్ లో కంఫర్ట్నెస్ ఎత్తుకుంటున్నారు. 10 ఏళ్ల పాటు చేసి పడితే తర్వాత జాబ్ వదిలేయడానికి సిద్ధపడి జాబ్ చేస్తున్నారు అన్నది క్లియర్. మాట్లాడుతున్నా, మీరే మాట్లాడండి. నేను ఎగ్జాంపుల్స్ చెప్పుకొని వచ్చా, ఎందుకంటే ఆయన నిజాయితీ కలిగినటువంటి ఆఫీసర్ అని చెప్పి రాజుగారికి కూడా తెలుసు. సో ఆయన మీద ఎప్పుడు ఏ కేసులు, ఎలాంటి కేసులు, ఏ ఫ్రాడ్ కేసులు కానీ ఏం లేవు. ఫస్ట్ టైం ఆయన మీద కేసు పెట్టారు. పెట్టినటువంటి కేసు కూడా ఎలాంటిదో చూస్తే ఆ వెనకున్నటువంటి మహిళ ఎలాంటి మహిళ అనేటటువంటిది ఈ దేశంలో ఉన్న చూసేటువంటి వాళ్ళకి, పేపర్లు చదివే వాళ్ళకి ఆ జత్వాని అనేటటువంటి దానికి సంబంధించి ఆమె ఎవరు, ఆమెకు సంబంధించి అంతకుముందు ఎన్ని కేసులు నమోదైనవి, ఏ టైప్ ఆఫ్ కేసులు నమోదైనవి అందరికీ తెలుసు. సో అలాంటప్పుడు నేను దాన్ని ప్రస్తావించాలి. సరే సార్, ఇప్పుడు ఓకే వెంకటరెడ్డి గారు కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. ఆమె మీద హనీ ట్రాప్లు ఉన్నాయి, తర్వాత ఒక పారిశ్రామికవేత్తను బెదిరించింది, ఆ పారిశ్రామికవేత్త ఆ ఏపీకి వచ్చాడు. సరే ఇవన్నీ కూడా మనం పక్కన పెడదాం. అయితే ఇక్కడ ఒకే ఒక స్ట్రైట్ క్వశ్చన్, స్ట్రైట్ ఆన్సర్ ఏంటంటే, ఇంతమంది ఐపీఎస్లు ఒక అమ్మాయికి సంబంధించి, ఎవరో ఒక అతను భూ కబ్జాకి సంబంధించి అంత పర్సనల్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఏంది? అంత ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది? సరే మీరు చెప్పినట్టు వీళ్ళందరూ కూడా అమాయకులే అనుకున్నారు, అంత ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది? టికెట్లు కూడా బయటకు వచ్చాయి కదా సార్, నేను మీకు వాట్సాప్ చేస్తాను సార్, ఫ్లైట్ టికెట్లు కూడా సార్, కాదండి ఫ్లైట్ టికెట్స్ వచ్చాయి సార్, బయటకు వచ్చాయి. వెంకటరెడ్డి గారు మీరు ఫాలో అవుతున్నారో లేదా కేసు? ఎవరు చెప్పింది బయటకు వచ్చిందండి? ఎవరు చెప్పిందని మీరు ఆధారంగా మాట్లాడుతున్నారు? జత్వాని చెప్పిందని ఆధారంగా రాజుగారు మాట్లాడుతున్నారా? జత్వాని కాదు, అయ్యో జత్వాని కాదు. జత్వాని ఎందుకు? ఆ కేసులో ఉన్నటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ బయట పెట్టిన డాక్యుమెంట్స్ నేను మీకు పంపిస్తాను. ఆయన అదే కేసులో ఉన్నటువంటి విశాల్ గున్ని ఇచ్చినటువంటి వాంగ్మూలమే కదా. అంత పరిస్థితి లేదు కదా, దేశంలో అలాంటి సిచ్యువేషన్ లేదు కదా సార్. నిజంగా మీరు అనుకున్నట్టుగా ఉంటే భారతదేశం అద్భుతంగా ఉండేది సార్. కాదండి, ఎవరో ఇప్పుడు
అంటే జత్వాని చెప్తే మీరు ఒక కంప్లైంట్ అని చెప్తే మీరు అంగీకరించరు, అదే కేసులో ఉన్నటువంటి వ్యక్తి చెప్తే మీరు అంగీకరించరు. ఇంకా ఎవరైతే నిందితుడు ఆరోపణలు ఎదుర్కొన్నారో అతను వచ్చి నేను తప్పు చేశాను అంటే తప్పు మీరు అంగీకరించరా వెంకటరెడ్డి గారు? సరే కేసు నడుస్తోంది, నేను ఇందాక కూడా అదే చెప్పాను, శ్రీలక్ష్మి గారి మీద కేసు నడుస్తుంది, ఆమెకి శిక్ష పడలేదు, ఆమె కన్విట్ కాలేదు, సో ఖచ్చితంగా క్లీన్ చిట్ వచ్చిందని చెప్పారు. కాదండి, మీరు నా మీద ఎలిగేషన్ చేసినప్పుడు మీరు చెప్పింది కరెక్ట్ అయిపోద్దా? నేను చెప్పింది కరెక్ట్ గా రెండింటికి కాదు, నేను బయాస్డ్ గా మాట్లాడమంటున్నాను మిమ్మల్ని, నేను మిమ్మల్ని బయాస్డ్ గా మాట్లాడతాను. అంగీకరించాలి, నేను ఒక మాట చెప్తాను, ఇప్పుడు వచ్చారు కాబట్టి అంటే జరుగుతున్నటువంటి అంగీకరించడం మీన్స్ నేను మిమ్మల్ని జడ్జి చేయమనట్లేదు, ఏదో ఒక స్టాండ్ ఉండాలి కదా, ఏదో ఒక స్టాండ్ ఉండాలి, ఆ స్టాండ్ గురించి నేను మాట్లాడుతున్నా.